అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ చంద్రబాబుకు రేవంత్ లేఖ. డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణకు వీడియో చేయాలి చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏపీలో మహిళల అదృశ్యంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న పవన్ కళ్యాణ్. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు. యువత గంజాయి కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్నారు. 5 ఏళ్లలో వ్యవస్థలని భ్రష్టు పట్టాయన్న హోంమంత్రి అనిత. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 8వ వైఎస్ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం. టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతి 3035 పోస్టుల భర్తీ చేయాలని ఆదేశం. రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది రికార్డులోంచి ఎందుకు తొలగించాలన్న రేణుకా చౌదరి. విద్యుత్ వ్యవసాయ గృహ వినియోగ రాయితీలకు నిధులు విడుదల 958 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. రాహుల్ ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలి రికార్డుల నుంచి తొలగించడం విచారకరమన్న ఉద్ధవ్ ఠాక్రే. ఈడీ విచారణకు హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ. కేజ్రీవాల్ ని సీబీఐ అరెస్టు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ వారం లోపు వివరణ ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ముంబై హైకోర్టు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసులో దర్యాప్తు ముమ్మరం 5 నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు. ఎయిర్ యూరోపా విమానానికి తప్పిన ప్రమాదం నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్. ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేసిన సంస్థ మాజీ సీఈఓ బాల్మర్. నీట్ పై లోక్సభలో చర్చించాలి ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం 3 సార్లు కాంగ్రెస్ 100 సీట్లకే పరిమితమైందన్న మోడీ. ఎన్డీఏ హయాంలో చేపట్టిన నిర్మాణాలు కూలుతున్నాయి ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలన్న కేసీ వేణుగోపాల్. భారత్ శ్రీలంక ఆతిథ్యంలో 2026 టీ20 ప్రపంచ కప్ స్వరూపాన్ని ప్రకటించిన ఐసీసీ.